వదరా సరో పేషెంట్ ఇలా హ్యాండిల్ చేయకూడదు సరో రేయ్ ఆడపిల్ల జీవితం నాశనం చేశాను నీకు ఉరేస్తారా ఇంకా నీ బాడీ మీద మమకారం ఉందా ఇన్స్పెక్టర్ గారు ఈ జోగేంద్ర తక్కువ అంచనా వేశారు మీరు ఈ పోలీస్ స్టేషన్ నాకు కొత్త ఏం కాదు రేయ్ నీలాంటి వాడిని కొట్టకుండా వదిలేయడం నాకు కొత్తేరా ఇన్స్పెక్టర్ గారు మా లాయర్ వస్తున్నాడు బెయిల్ ఎలా ఇప్పించగానే వారం రోజుల్లో కేసు కొట్టే ఇస్తాను తెలుసా రేయ్ నిన్ను ఇప్పుడే ఎన్కౌంటర్ చేసి పారేస్తారా ఎక్స్క్యూజ్ మీ సార్ వదిలేయండి నా ముద్దాయిని వదిలేయండి నా ముందే మీరు ఇలా చేస్తే మీ ఉద్యోగం పోతుంది ఇలాంటి వాడికి బెయిల్ ఇప్పించడానికి వచ్చారా తప్పదు సార్ మేం కూడా బతకాలి కదండి నత్త నడకలు నడవకుండా త్వరగా లోపలికి పద నడు వచ్చావా కమ్ 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 చూడు పోలీసులు నన్ను ఎంత చిత్రహింసలు పెడుతున్నారు నీ మీద అఘాయిత్యం చేసింది నేనేనని లాకప్ లో పెడుతున్నారు నువ్వే చెప్పు నేనేం తప్పు చేయలేదని షటప్ నీ గురించి మొత్తం రాష్ట్రం అంతా తెలిసిపోయిందిరా ఇన్స్పెక్టర్ గారు బెదిరించకండి మీరు వసు నిజం చెప్పు నువ్వేం భయపడద్దు నోరు తెరవే ఏంటమ్మా రాజీ పడ్డానికి వచ్చావా ఇలాంటి వాడిని వదిలేస్తే ఎంతమంది ఆడపిల్లలు అన్యాయం అయిపోతారో ఒక్కసారి ఆలోచించు వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్లి నిశ్చయమైపోయిందయ్యా ఇద్దరి మధ్య గొడవ అయ్యేలా జరిగిందే తప్ప తప్పు చేసే రకం కాదు వాడు మీరు కేసులు పెట్టి జోగేంద్ర గారిని ఉరికంబం ఎక్కిస్తే నా మనవరాలు అన్యాయం అయిపోతా చెప్పండి మీరు మాట్లాడకండి మిస్ వసుంధర మీరు చెప్పండి తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతారు నిజం చెప్పండి ఎలా చెప్పండి సార్ నేనేం చెప్పినా నా చెల్లెలి జీవితాన్ని మా నాన్నమ్మే నాశనం చేస్తుందని భయంగా ఉంది వసు చెప్పు అందరున్నారు కదా నిజం చెప్పు చెప్పండి వసుంధర గారు నన్ను క్షమించండి ఇన్స్పెక్టర్ గారు నేను నిజం చెప్తున్నాను అనుకోండి నాకు వేరే దారి కూడా లేదు ఈ జోగేంద్రని వదిలేయండి ఏంటమ్మా వాణ్ణి చంపేయాలనుకున్నావు ఇప్పుడు నువ్వే నన్నేం అడగొద్దు సార్ ప్లీజ్ ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి ఇదిగోండి వసుంధర గారు ఇక్కడ సిగ్నేచర్ చేయండి అర్థమైందా ఇన్స్పెక్టర్ గారు కోర్టు నిన్ను వదిలేస్తుందా సాక్ష్యాలు చూస్తాయి సార్ కోర్టుకు కావాల్సింది అదే ఆ వసుంధరే సంతకం పెట్టి కేసు విత్డ్రా చేసుకుంది లాయర్ గారు మా జోగిని తీసుకెళ్ళిపోవచ్చా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి 1 గంట టైం పడుతుంది సరే బయటకు వచ్చేస్తావులేరా జోగి అంత నొప్పులు ఉన్నాయంట్రా బయటకు వచ్చేస్తావులే ఇంకేం భయాలేదు కాదు ఆ వంశీగాడు నా చెయ్యి ఎర్రగొట్టాలనుకున్నాడు అబ్బో నా ఏళ్ళు అసలేం పని చేయట్లేదు కాదు ఎవ్వరి గురించి ఆలోచించకరా ఆ వసుని పెళ్లి చేసుకో అన్ని కేసులు పోతాయి కాంతం పెళ్లి చేసుకుని వసుతో కొత్త జీవితం మొదలు పెడతా సన్నాసి
వసు ఎక్కడికి వెళ్ళింది? నానమ్మా ఎక్కడున్నావు? నానమ్మా, ఇద్దరు మాట్లాడరేంటి? కొంపదీసి నానమ్మ వసును ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా ఆ జోగేంద్ర గారిని నమ్మి ఏం చేస్తుందో ఏంటో. వసు మొబైల్ కూడా ఇంట్లోనే ఉంది. మార్నింగ్ 7:30 నుంచి మెసేజెస్ కాల్స్ ఉన్నాయంటే వసు పొద్దున్నే వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళినట్టు? అవునే అలేక, ఏం చేస్తున్నావు ఇంట్లో? వచ్చారా? వసు ఎక్కడికి వెళ్ళావు? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నానమ్మ నిన్ను మభ్యపెట్టి ఎక్కడికో తీసుకెళ్ళిందేమోనని భయపడిపోయాను. చెప్పవే, చెప్పు. ఇలాంటప్పుడు నోరు మూసుకుంటావే? పని మీద వెళ్ళాం అలేఖ్య. నువ్వు కంగారు పడాల్సిందేం లేదు. ఒక్క పూట కనపడకపోతే కొంపలు మునిగిపోయినట్టు చేస్తావేమిటే? చచ్చేదాకా ఈ తోడుండాలంటే అయ్యే పనేనా? నా ప్రాణం ఉన్నంత వరకు వసు రుణం తీర్చుకోలేను. నువ్వేం త్యాగం చేసావే దీనికి? ఏం లేదు నాన్నమ్మ. చిన్నప్పటి నుంచి నన్నెంత బాగా చూసుకుందో నీకేం తెలుసు నాన్నమ్మ? పాపం నేనే అప్పుడప్పుడు వసుతో గొడవ పడేదాన్ని. ఇదంతా నీ వల్లే. ఓ అబ్బో, అక్క చెల్లెళ్ళంటే లోకంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేనట్టు తిప్పుకుంటున్నారే. వసు, నీ మొబైల్ తీసుకో, చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్ కాల్ చేశారు. హలో వసుంధరా. హలో సార్, నేను మొబైల్ ఇంట్లోనే పెట్టి మర్చిపోయాను. మీరు ఫోన్ చేసినట్టున్నారు. సారీ సార్. పర్లేదు. ఎందుకు చేశానంటే వంశీకృష్ణ గారి అకౌంట్లో నుండి 1,20,00,000 డ్రా చేసినట్టు స్టేట్మెంట్లో ఉంది. అవునా సార్? ఎక్కడ డ్రా చేశారు? ఎప్పుడు తీశారు? ఆ వివరాలు చెప్పండి సార్. వంశీ సార్ గురించి మాకు తెలుస్తుంది. హాస్పిటల్ అకౌంట్కి ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ అయిందమ్మా. హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అయిందా? ఏ హాస్పిటల్కి? థ్యాంక్ యూ సార్. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. వసు, వంశీ సార్ గురించి ఏమైనా తెలిసిందా? సుచిత్ర మేడం అడ్మిట్ అయిన హాస్పిటల్కి ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ అయిందంట. అంత మొత్తం అంటే వంశీ సార్కి ఏమైనా జరిగి? నో నో నో, అలా అనకలేక. వంశీ సార్ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఆయనకేం జరగకూడదు. నర్స్, ఈ పేషెంట్కి టైంకి మెడిసిన్ అందిస్తున్నారా? అందిస్తున్నాం సార్. అయితే మార్నింగ్ మొదటి షిఫ్ట్కి వచ్చిన నర్స్ పేషెంట్కి మెడిసిన్ అందించలేదని కంప్లైంట్ చేసింది. మెడికల్ స్టోర్లో కొంచెం లేట్ అయింది సార్. చూడండి సిస్టర్, పేషెంట్స్కి కావాల్సిన మెడిసిన్ మొత్తం ముందే తెప్పించండి. టైం టు టైం పేషెంట్స్కి మెడిసిన్ అందాలి. అలాగే ఈ సాయంత్రం ఎక్స్రే టెస్ట్లు అవి చేయించండి. ఓకే సార్. హలో. హలో, డాక్టర్ ఫణీంద్ర గారా? ఎస్. నా పేరు వసుంధర అండి. కాకర్ల వంశీకృష్ణ గారి సెక్రటరీని.
ఇప్పుడు మా వంశీ సార్కి ఎలా ఉంది? ఇప్పుడు ఒక ఆవిడ వచ్చింది కదండి, ఆవిడికి వంశీ గారిని చూపించద్దండి. చూస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి కోలుకునేంత వరకు ఎవరికి చూపించద్దు. ప్లీజ్ డాక్టర్, నా కోసం. చెప్పండి డాక్టర్, ఆయన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? చెప్పండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు. మీరు అతన్ని జాయిన్ చేసి ఉంటే అతని వివరాలు మీకు తెలిసే ఉంటాయి కదా. నాకెందుకు కాల్ చేసి అడుగుతున్నారు? డాక్టర్, నేను ఆయన సెక్రటరీని మాత్రమే కాదు, నేను ఆయన శ్రేయోభిలాషిని. ఆయన గురించి చెప్పండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు నిజంగా తెలియదు. వసు, డాక్టర్ గారు ఏమంటున్నారు? డాక్టర్ వంశీ సార్ ఎవరో తెలియదు అంటున్నారు. నిజంగా మీ వంశీ సార్ ఎవరో నాకు తెలియదమ్మా. ఆయన తెలియకపోతే ఆయన అకౌంట్లో నుంచి మీ అకౌంట్లోకి ₹1,00,00,000 ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది డాక్టర్? ఆయన పర్సనల్ అకౌంట్స్ లో డబ్బులు విత్డ్రా చేసేది కేవలం నేను మాత్రమే. కానీ మీ హాస్పిటల్ కి ₹1,00,00,000 ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి చెప్పండి డాక్టర్. వంశీకృష్ణ గారిని ఏం చేశారు? చూడండి వసుంధర గారు, మా హాస్పిటల్లో పేషెంట్స్ ఎవరైనా చేసి ఉంటారు. వాళ్ళని పట్టుకోకుండా మీరు నన్ను నిందించడం ఏంటి? ఇది కరెక్ట్ కాదండి. ఆయన కనిపించకుండా పోయాక టీవీల్లోనూ వార్తాపత్రికల్లోనూ అన్నింటిలోనూ ప్రకటనిచ్చారు. ఆయన్ని పట్టిస్తే వాళ్ళ ఆస్తిని బహుమానంగా అందిస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు కదా. వాళ్ళ ఆఫర్ని కాదని ముష్టి ₹1,00,00,000 కోసం ఎందుకు పనిచేస్తారు? కానీ మీరు ఆయన్ని హాస్పిటల్లో పెట్టుకొని ఆయన ఎవరో తెలియదంటున్నారు. అయినా మీరెందుకు అబద్ధం చెప్తున్నారు డాక్టర్? ఎవరు మీ చేతి అబద్ధం చెప్పిస్తున్నారు? ఆయన ఏం చేశారో చెప్పకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. ఏంటమ్మా బెదిరిస్తున్నారా? ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాను కదా. ఆయన ఎవరో మీకు తెలియకుండానే ఆయన బయోమెట్రిక్ తో యాక్సెస్ అయ్యే ఆ అకౌంట్ ని మీరెలా ఓపెన్ చేయగలరు? డబ్బులు మీ హాస్పిటల్ కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి? చూడండి, ఆయన్ని నాకు చూపించకపోతే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. 5 నిమిషాల్లో మీ దగ్గరికి పోలీసులు రావాలో ఆయన కుటుంబ సభ్యులు రావాలో మీరే తేల్చుకోండి. అంటే మీరు మాట్లాడుతుంది మురళి గురించేనా? మురళియా? అవును, మురళినే. యాక్సిడెంట్ అయి గాయాలతో నా దగ్గరికి వచ్చాడు. నాకు అర్థం అవుతుంది. మురళి అనే పేషెంట్ ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అతనికి నేను ట్రీట్మెంట్ చేయగానే ఫోన్ త్రూ ద్వారా నాకు అమౌంట్ సెండ్ చేశాడు. ఒకవేళ పొరపాటున పేరు మిస్టేక్ జరిగి ఉంటుంది. ఆయన పేరు మురళి కాదు, కాకర్ల వంశీకృష్ణ. కాకర్ల గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్మన్. ఆయన కింద 2,000 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడెలా ఉంది ఆయనకి? మా ప్రయత్నం మేము చేసాం, మీరు వచ్చి చూడండి. ఏమైందక్కా? మనల్ని వెంటనే హాస్పిటల్కి రమ్మన్నారు. వెంటనే ఆనంద్ గారికి ఫోన్ చేసి చెప్పక్కా. చెప్పాల్సింది అది కాదే, నువ్వు. నానమ్మా, అలేఖ్య, నువ్వు ఆనంద్ బాబుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తే వెంటనే నిన్న ఇంటి కోడల్ని చేసేసుకుంటారే. నువ్వే ఫోన్ చేసి చెప్పు. పర్వాలేదు అలేఖ్య, ఆనంద్ గారికి నువ్వు ఫోన్ చేయి. అక్క, నేను ఆలోచించక అలేఖ్య, నువ్వే కాల్ చేసి చెప్పు. హలో అలేఖ్య గారు. ఆనంద్ గారు. ఆనంద్, వసే ఆగవే, ఒక్క నిమిషం ఉండు. నేను చెప్పేది పొల్లు పోకుండా చెప్పు. ఉన్నానమ్మా. ఆనంద్ గారు, లైన్లోనే ఉన్నాను, చెప్పండి. వంశీ సార్ గురించి వసుకు తెలిసిందంట. వసు ఫోన్ చేసింది. మీ అమ్మగారిని అడ్మిట్ చేసిన హాస్పిటల్లోనే వంశీ గారికి ట్రీట్మెంట్ చేస్తున్నారంట. విషయాన్ని వాడుకోవడమే తెలియదు దీనికి. ఉత్త పుణ్యానికి గొప్ప రహస్యాన్ని చెప్పేస్తుంది. అన్నయ్యకు ట్రీట్మెంటా? ఏమైందండి? తెలీదు ఆనంద్ గారు.
అక్కడే ఉన్నారని వసు చెప్పింది. ఫోన్ చేసి మంచి పని చేశారు. ఈ విషయం అమ్మకు చెప్తాను. అన్నయ్యకి ఎలా ఉందన్నారు? అంతకు మించిన వివరాలు మాకు తెలీదు. హాస్పిటల్కి రమ్మని చెప్పారు. వసుంధర గారి వల్లే అన్నయ్య జాడ తెలిసింది. అయ్యో, నేను చేసిందేం లేదు ఆనంద్ గారు. ఇప్పుడు అలేఖ్య అక్కడికి వస్తుంది. మేడం వాళ్ళని తీసుకుని మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అలాగే వసుంధర గారు, వెంటనే బయలుదేరుతున్నాను. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఉంటానండి. ఓకే అండి. వసు, మనం కూడా వెళ్దాం. ఎక్కడికి? ఆనంద్ గారి ఇంటికి వెళ్ళి అందరితో పాటు మనం కూడా వెళ్దాం. వద్దా లేఖ్య, నువ్వు వెళ్ళు. ఆనంద్ గారిని తీసుకుని హాస్పిటల్కి వచ్చే. నేను హాస్పిటల్ దగ్గరే ఉంటాను. వసే అలేఖ్య, నువ్వు వెళ్ళవే. వసుంధర హాస్పిటల్లో కలుస్తుందిలే, నువ్వు వెళ్ళు. సరేనమ్మా, నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను. వెళ్దూలే. కప్పు తీసుకురా పోయి. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, పోసుకొని తాగుతాను. అలాగే. వెళ్ళు. తీసుకొచ్చావా? పట్టుకో, కాఫీ పోస్తాను. ఏంటే సరిగ్గా పట్టుకోలేవా? సర్లే, చేయి కడుక్కొని గదిలో కొత్త కప్పు ఉంది, అది తీసుకురా. వేరే కప్ తీసుకొస్తాను నాన్నమ్మ. చెప్తున్నానా, కొత్త కప్పే కావాలి. గదిలో ఉంది, వెళ్ళి తీసుకురా. అలాగే నాన్నమ్మ. నానమ్మా, తలుపు తీ నానమ్మా. నానమ్మా, ఎక్కడికి వెళ్తావే? నువ్వు వెళ్లాల్సింది జోగ్గాడి వెంట. నానమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? తలుపు తీ. తీస్తారు పాపం. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ జోగేంద్ర గడు వస్తాడు, వాడంటెళ్దు గాని. నానమ్మా, ప్లీజ్ నానమ్మా. కుదరదంటే కుదరదంతే. నేను చెప్పాక నువ్వు ప్రాధేయపడినా లాభం లేదంటున్నాను. నానమ్మా, నీకు దండం పెడతాను, తలుపు తీ. ఒరే జోగి, తొందరగా రారా. వసు ఇక్కడ గింజుకుంటుంది. తొందరగా రా. ఇంకా ఎన్నాళ్ళి నిరీక్షణ స్వామి? నా కుటుంబం మొత్తం నా కొడుకు కోసం కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూస్తుంది. ఎంత చూసినా నువ్వు రావు, నా కొడుకుని తీసుకురావు. కనీసం నా ఎదురు చూపులకి ఎవరినైనా భరోసాగానైనా పంపించు స్వామి. కొన్ని క్షణాలైనా నా కొడుకును గుర్తు తెచ్చుకోకుండా బ్రతకడానికి ప్రయత్నిస్తాను. అమ్మా, అమ్మా. ఏంటి బావా అంతలా అరుస్తూ వస్తున్నావు? ఎవడైనా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు చెప్పి నువ్వు సంతోషపడేలోపు అది నిజం కాదు అబద్ధం అని చెప్పాడా ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా బేబీ? ఆనంద్ అమ్మా అమ్మా అని అరుస్తున్నాడంటే అక్కడెక్కడో ఎదురు దెబ్బ తగులుండదు, ఏదైనా చావు దెబ్బే తగిలుంటుంది. ఈ అవమానాలు భరించలేక కొంపదీసి ఆ వసుంధర ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా బావా? నక్షత్ర, అమ్మ నాన్నమ్మ ఎక్కడున్నారు? మీకు తెలీదన్నమాట. అమ్మా, అదేంటి వసుంధర గురించి అలా మాట్లాడగానే ఆనంద్ సెంటిమెంట్తో వసుంధర గారు మంచివారు, ఆవిడ అనడానికి మీరు అర్హులు కారు అని క్లాస్ పీకి వెళ్తాడనుకుంటే అంత హ్యాపీగా వెళ్ళిపోయాడు. మామ్, అసలేం చేస్తున్నాడో చూద్దాం పద. పద. అమ్మా, నానమ్మా. ఆనంద్, ఏమైంది? అన్నయ్య ఎక్కడున్నాడో తెలిసిపోయింది నానమ్మా. ఆనంద్, నిజంగానా? నిజంగానా ఆనంద్? అవునమ్మా. సుచిత్ర, నేను చెప్పానా? మనం ఇచ్చిన ప్రకటన చూసి ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పుట్టి తన ఆచూకీ తెలుసుకున్న వారెవరైనా
వారి గురించి మనకు తెలియజేస్తారని చెప్పానా? అసలు నాకు ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా నానమ్మ? అలేఖ్య గారు, వసుంధర గారు.